అస్సలాముఅలైకుం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో పార్ట్ 1లో మీరు చూసే ఉంటారు కదా, నెల్లూరు దర్గాలో ఇజహార్కి గుండు కొట్టించాము పార్ట్ 1లో. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట, మాయపాడు బీచ్. మీరు పార్ట్ 1 చూడకపోతే బయోలో ఉంది, పార్ట్ 1 వీడియో చూసేయండి. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి మాయపాడు బీచ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం నేను ఇజహార్కి బీచ్కి అయితే పిలుచుకొచ్చింది, ఫస్ట్ టైం అనమాట. సో ఇజహార్ చాలా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాను, కానీ అసలు ఇజహార్ ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాటర్లో ఎలా ఆడుకుంటాడో నేను మీకు పక్కన వీడియో పెడతాను. బట్ ఇక్కడ అయితే బీచ్లో అయితే అసలు చాలా పడ్డాడు. వాటర్లో అయితే అసలు ఆడుకోనే లేదు. జస్ట్ మట్టిలో ఆ షెల్స్ తీసుకొని ఫిష్ షెల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాడు. కానీ వాటర్లో అయితే అసలు రానే లేదు ఇజహార్. చాలా భయపడ్డాడు. నేను ఎక్స్పెక్ట్ చేసింది వచ్చేసి ఇంట్లోనే ఇలా వాటర్లో ఆడుకుంటున్నాడంటే అక్కడ బాగా ఆడుకుంటాడు అనుకున్నాను. కానీ అంత వాటర్ చూసేసరికి చాలా భయపడ్డాడు అనుకుంటా, అసలు ఆడుకోనే లేదు. కానీ మా వాళ్ళైతే చాలా ట్రై చేశాడు వాడికి మూడ్ చేంజ్ చేయడానికి, చాలా భయపడ్డాడు. సో ఇంకా వాడి మూడ్ ఎందుకు చేంజ్ చేయడం అనేసి చలికి చాలా వణికిపోయాడు అలానే. సో ఫీవర్ ఏమైనా వచ్చేస్తుందేమో అనేసి మేము కూడా ఫోర్స్ అయితే చేయలేదు ఇజహార్కి. మమ్మ అనుకుంటూ వచ్చేసాడు నా దగ్గరికి అయితే. నెక్స్ట్ ఇలా క్లాత్స్ చేంజ్ చేసేసి మట్టిలో అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర కూర్చుని, పిన్ని దగ్గర కూర్చొని కొంతసేపు అయితే ఆడుకున్నాడు. మా తోటి కోడలు కూడా ప్రెగ్నెంట్. సో ఆ అమ్మాయి కూడా వాటర్లో ఆడుకోవడానికి అయితే రాలేదు బీచ్లోకి. ఇజహార్ని చూసుకుంటూ కొంతసేపు మట్టిలోనే ఆ అమ్మాయి కూడా ఎంజాయ్ చేసింది. మా వాళ్ళు చూడండి ఎలా దొర్లుతున్నారు. చాలామంది ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. మా అయ్యానైతే ఇన్నర్ వియర్తోనే అక్కడ దూకేశాడు వాటర్లోకి. అప్పుడు మా మావయ్య గారు అక్కడ లోపల ఇజహార్ని అయితే వాటర్లోకి పిలుచుకొని వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది నాకైతే. సో వద్దు అనేసి అందరూ పిలుచుకునేసాము ఒడ్డులోకి. వాళ్ళ డాడీ అయితే ఇంకొంచెం ట్రై చేశారు, కానీ వాడి మూడ్ అయితే అసలు చేంజే కాలేదు. వాడైతే ఆ వాటర్లో ఆడుకోవాలి అని అనుకోలేదు. సో భయపడ్డాడు కొంచెం. సో వదిలేశారు, ఇలా కొంచెం ఆడిపించారు కొంచెం. నెక్స్ట్ బీచ్లోకి వస్తే ఇలా చేయకుండా ఎవరైనా ఉంటారా? చేయకుండా ఉండే వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ కామెంట్ అయితే చేసేయండి. ఈ వాటర్ మట్టిలో అయినా కొంచెం ఆడుకున్నాడు. నెక్స్ట్ ఆడుకుంది బీచ్లో చాలు అనేసి ఇక్కడ ఈ రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇది నెల్లూరు బీచ్, అదే బీచ్ పక్కన రిసార్ట్, బీచ్ పక్కనే ఉంటుంది. ఇలా ఫ్రెష్ అయ్యి వీడిని బాగా రెడీ చేసేసి బీచ్ నుంచి అయితే మేము బీచ్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము. అస్సలు మనస్సే రాలేదు బీచ్లో నుంచి రిటర్న్ అవ్వడానికి. మళ్ళీ ఎప్పుడు వస్తామా అని అనుకుంటూ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ లంచ్ చేశాక నెల్లూరు టు పలంనేరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇజహార్ చూడండి కార్లో కూడా సతాయిస్తానే ఉన్నాడు. సో బీచ్లో ఆడి వీళ్ళు ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ ఒక న్యాప్ అయితే వేసుకుంటున్నారు అందరూ. సో దిస్ వాజ్ ద బీచ్ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.